నమఃశివాయ అన్న మంత్రం భక్తితో స్మరిస్తే చాలు తన్మయత్వంతో పులకించిపోతాం. నిలకడలేని మనిషి మనసుకు కళ్ళం వేసి భక్తి మార్గంలో నడిపించే శివతత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. మానవ జీవన సౌందర్యానికి శివార్చనే మహాసాధన. నిలకడలేని మనసుకు కళ్ళెం వేసి భోళా శంకరుణ్ణి శరణు వేడితే అన్నీ ఆయనే చూసుకుంటాడు. డమరు మ్రోతల శంకరుణ్ణి చూడటానికి ఆర్ద్రమైన నేత్రాలు కావాలి. అంతకు మించిన ఆధ్యాత్మికత మనస్సులో నిండి ఉండాలి. బాధాకర శక్తులను సంహరించి మృత్యువును హూంకరించే మహాశబ్దం శివం. ఓం నమః శివాయ. దివ్యనామాలతో రూపుదిద్దుకున్న భక్తితో పలికితే వేగంగా ఫలితాన్నిచ్చే శివస్తోత్రం బాహ్యలోకాల ఆవరణల్ని దాటి మరో అద్భుత ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. మహారుద్రస్తుతి, శివ పంచాక్షరి, శివాష్టోత్తర శతనామ స్తోత్రం, శివాష్టకం, లింగాష్టకం, బిల్వాష్టకం, చంద్రశేఖరాష్టకం, విశ్వనాథాష్టకం ఇలా ఎన్ని పలికినా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటమే వీటిలో పరమార్థం. అచ్చమైన భక్తి తత్వంతో మనఃపీఠంపై శివ మహామంత్రాన్ని నిలుపుకుంటే మృత్యుంజయుని కారుణ్యం పొంగులెత్తుతుంది. ఈ మహాసాధనకంతటికీ ఫలం శివుడే. ఆయన ఏ కొలబద్దకు లొంగడు. మానవుని అల్ప సామర్థ్యానికి ఎన్నటికీ సాధ్యం కాదు. కాని తీయని భక్తికి, అచంచలమైన తపస్సుకు, ఆధ్యాత్మికతలకు లొంగిపోతాడు ఆ భోళా శంకరుడు. శంకరుని అనుగ్రహం కోసమే 3 లోకాలు శరణుజొచ్చుతాయి. శివశబ్దమే జగత్తును పులకితం చేస్తుంది. ఆయన రూప మాధుర్యమే శివలింగం. మంగళమయ మహాలింగార్చనే మనకు ఏకైక లక్ష్యం. వాడవాడలా ఆలయాల్లో వెలిసే మహాశివలింగ దర్శనంతో పునీతులమయ్యే మనకు శివయ్య క్షేత్రం ఈ భూమి మీదే ఉందని తెలిస్తే, అటువంటి క్షేత్రం మన దగ్గరి హిమాలయాల్లో కొలువయ్యుందని తెలిస్తే, జీవితంలో ఒక్కసారైనా ఆ ప్రాంతాన్ని దర్శించి స్పృశించగలిగితే ఆ జన్మ ధన్యం. ఓం నమః శివాయ శబ్దంతో ధ్వనించే ఆ ప్రదేశమే మౌంట్ కైలాష్. భూలోక కైలాసం మౌంట్ కైలాష్. ఈ ప్రదేశానికున్న మహిమాన్విత విశేషాలు, అద్భుతాలు గురించి, ఆ మహాశివుడే స్వయంగా వెలసి ఉన్న ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హేతువాదానికి అంతు చిక్కని, సైన్స్ కు అర్థం కాని, మానవ శక్తికి ఎన్నటికీ సాధ్యం కాని అద్భుత ప్రాంతం మౌంట్ కైలాష్. కైలాష్ అన్న పదం సంస్కృతంలో కైలాష్ అనే పదం నుంచి వచ్చింది. అనగా స్ఫటికం, క్రిస్టల్ అని అర్థం. ఇది స్వచ్ఛతకు ప్రతీక. హిందువులు, బౌద్ధులు, జైనులు, బోనులు ఈ 4 మతాల వారికి ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైనది. 410 కిలోమీటర్ల విస్తీర్ణంతో 90 మీటర్ల లోతుతో ఉన్న అత్యద్భుత మానస సరోవరం మరియు రాక్షస స్థల్ ప్రాంతాల నడుమ వెలసిన పవిత్ర పర్వతం మౌంట్ కైలాష్. 6638 మీటర్ల ఎత్తుతో, సముద్ర మట్టానికి 21,778 అడుగుల ఎత్తులో, 52 కిలోమీటర్ల పొడవైన విస్తీర్ణంతో, హిమాలయాల వలనే 10 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి ఏర్పడి ఉన్న శివ సాక్షాత్కార ప్రదేశం ఈ మౌంట్ కైలాష్. కైలాస పర్వతం 4 దిక్కుల నుంచి స్ఫటికం, బంగారం, రుబీ, నీలం రంగుల్లో, పౌర్ణమి రోజున వెండి వర్ణంలో, ఒక్కొక్క రోజు ఒక్కోలా భూలోక కైలాసంలా అగుపించే అద్భుత పర్వతం. ఈ కైలాస పర్వతాన్ని ఒక్కో వైపు నుంచి చూసిన వారికి వారి దృష్టిని బట్టి దర్శనమిస్తుంది. 4 దిక్కుల నుంచి హయగ్రీవ రూపమైన సింహం
పార్వతీమాత వాహనమైన గుర్రం, విఘ్నేశ్వరునికి ప్రతీక అయిన ఏనుగు, కుమారస్వామి వాహనమైన నెమలి కనిపిస్తాయట. ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలు. శివుడు తన కుటుంబం, తన పరివారంతో కలిసి కైలాస పర్వతంలో కొలువున్నాడని భక్తుల విశ్వాసం. మానస సరోవర ప్రాంతంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల సమయంలో శివుడే స్వయంగా జ్యోతి రూపంలో వచ్చి స్నానం చేస్తాడని, ఆ దృశ్యాన్ని చూసి పులకించిన భక్తుల మాట వాస్తవం. 6 పర్వత ప్రాంతాలతో కలిసి ఉన్న ఈ కైలాస పర్వతంలో మరో అద్భుతం దక్షిణాసియా ప్రాంతానికి జీవధారలైన గంగా, సట్లెజ్, సింధు, బ్రహ్మపుత్ర నదుల ఆవిర్భావం, వాటి నిరంతర ప్రవాహం. 8848 మీటర్ల ఎత్తున్న ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మనిషి 6638 మీటర్ల ఎత్తున్న కైలాస పర్వతాన్ని ఎందుకు అధిరోహించలేకపోతున్నాడు? 1926, 1936, 1980లలో 3 సార్లు అధికారిక పర్వత అధిరోహణకు సిద్ధపడినా ఎందుకు సగం వరకైనా చేరుకోలేకపోయారు? అంటే ఏదో మానవాతీత శక్తి ఈ పర్వత సానువుల్లో దాగి ఉందనే కదా. 1984 తర్వాత ఈ దుస్సాహసాన్ని ఇప్పటి వరకు ఇంకా ఎప్పటికీ ఎవ్వరూ చేయలేరేమో. ఇటీవల విడుదల చేసిన గూగుల్ మ్యాప్ ద్వారా ఈ పర్వత సానువులను వీక్షించినప్పుడు సుదూరం నుంచి శివుడు 3వ కన్ను తెరచిన ఆనవాళ్లు కనిపించాయి. త్రిశూల ఆకారంతో ఒకసారి, ఓంకారంలో మరోసారి దర్శనమిచ్చి మహాశివుడు తన ప్రతిరూపాన్ని చూపించాడా అన్నట్టు తన్మయత్వం కలుగుతుంది. సైన్స్ కందని ఏదో మానవాతీత దైవశక్తి ఉంది అన్నది నమ్మలేని వాస్తవం. అదే ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లే కైలాస పర్వతం, కమనీయ రమణీయ ప్రదేశం. మౌంట్ కైలాష్ భూలోక కైలాసమే. మరి అంతటి విశిష్టమైన ప్రాంతానికి ఎలా చేరుకోవాలి? మనలాంటి సాధారణ మనుషులకు సాధ్యమేనా? అసలు అక్కడికి అందరినీ అనుమతిస్తారా లేదా? మహాశివుడు కొలువయ్యున్నాడని భక్తులు నమ్ముతున్న కైలాస పర్వతాన్ని చూడటానికి ఆర్ద్రమైన నేత్రాలు కావాలి. అంతకు మించిన ఆధ్యాత్మికత మనస్సులో నిండి ఉండాలి. మౌంట్ కైలాష్ ను దగ్గర నుంచి కంటే దూరం నుంచి చూసిన వారే ఎక్కువ మంది. ఎందుకంటే సాధారణ మానవులు కైలాస పర్వతం చెంతకు చేరటం దుర్లభం. బాగ్మండు మీదుగా తారాపీఠ్, గౌరీకుండ్ మీదుగా సాగే యాత్ర అత్యంత అద్భుతం, ప్రమాదకరమును. పూర్తి ఆరోగ్యవంతులకే ఎంతో క్లిష్టమైన ప్రయాణం. ఆక్సిజన్ నిల్వలు అంతంత మాత్రంగానే ఉండే అటువంటి ప్రదేశానికి చేరుకోగలగటం జన్మ జన్మల అదృష్టం. ప్రతి సంవత్సరం జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాలలో ప్రభుత్వం ప్రత్యేకంగా యాత్రలు నిర్వహిస్తోంది. రామలక్ష్మణులు, పాండవులు, వశిష్ఠుడు, అరుంధతి, ఆది శంకరాచార్యుల వంటి మహాపురుషులు స్నానమాచరించిన మానస సరోవరానికి చేరుకోవటానికే చాలా ప్రయాసలు పడాలి. అలాంటిది కైలాస పర్వతం చేరుకున్నాక 52 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి కైలాస పర్వతాన్ని తాకి రావటమంటే మాటలా? పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారికే ఈ మంచు కొండలపై చల్లని వాతావరణంలో ఎటువంటి సౌకర్యాలు లేని ప్రాంతంలో కనీసం 3 రోజుల సమయం పడుతుందట. ఇప్పటి వరకు మహాపురుషులు, సిద్ధయోగులు, అఘోరాలు, మునులు, అతి కొద్ది మంది మానవులు మాత్రమే అక్కడకు చేరుకోగలిగారని, ఇప్పటికీ వారు ఆ పర్వత పరిసరాల్లోనే ఘోర తపస్సులు చేస్తున్నారని చెబుతూ ఉంటారు. మృత్యువును ఎదిరించి ముందుకు పోయి దైవ దర్శనం చేయాలంటే శారీరక బలం, మానసిక స్థైర్యం, ఆధ్యాత్మికతతో శివమంత్రాన్ని పఠిస్తూ బలీయమైన సంకల్పంతో, పవిత్ర హృదయంతో కైలాస పర్వతాన్ని చేరగలగాలి. ఆ మహాశివుణ్ణి దర్శించగలగాలి. ఓం నమః శివాయ. ఓం నమః